సరే, మనం ఈరోజు ఒక మహాకావ్యం గురించి మాట్లాడుకుందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం మొదలైన ఒక అద్భుతమైన ఇతిహాసం రామాయణం. ఇందులో మొదటి పుస్తకం బాలకాండం. ఈ భాగంలో మొత్తం 77 సర్గులున్నాయి. ఇవి రాముడి బాల్యం, యవ్వనం గురించి ఎంతో అద్భుతంగా వివరిస్తాయి. ఇది కేవలం ఒక కథ కాదు. ఇది ధర్మమంటే ఏంటి, కర్తవ్యమంటే ఏంటి అనే వాటికి పునాడి వేసిన ఒక గాథ. మీకు తెలుసా, ఈ కథ అంతా, అసలు ఈ మహాకావ్యమంతా మొదలైందే ఒకే ఒక్క ప్రశ్నతో. వాల్మీకి మహర్షి నారద మహామునిని అడిగిన ప్రశ్న ఇది. ఈ భూమిమీద అన్ని సుగుణాలు ఉన్న పరిపూర్ణమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని. ఆయన ఆ సమాధానం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చూడండి, వాల్మీకి వెతుకుతోంది మామూలు హీరో కోసం కాదు. ఆయనకు కావాల్సింది వీటన్నిటి కలయిక. అంటే బలం, దయ, తెలివితేటలు, నిజాయితీ, ధర్మం, కృతజ్ఞత. అబ్బో, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండటం ఎంత కష్టం కదా! దాదాపు అసాధ్యమనిపిస్తుంది. అప్పుడు నారదుడు సమాధానమిచ్చారు. ఆ సమాధానమే ఒక పేరు, రాముడు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన ఒక రాజకుమారుడు. వాల్మీకి ఏ సుగుణాలైతే వెతుకుతున్నారో వాటన్నిటికీ ప్రతిరూపం ఆయనే అని చెప్పారు. సరే, అసలు ఈ రాముడు ఎవరు? నిజంగానే పుట్టుకతోనే ఎవరైనా ఇంత పరిపూర్ణంగా ఉంటారా? ఈ అసాధారణ లక్షణాలన్నీ ఆయనలో ఎలా వచ్చాయి? చూద్దాం. రాముణ్ణి అర్థం చేసుకోవాలంటే ముందు మనం ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది జస్ట్ మంచిగా ఉండటం కాదు, అంతకంటే చాలా ఎక్కువ. మన విధేంటి, ఈ విశ్వంలో మన స్థానమేంటి, ప్రతిదాని పట్ల మన బాధ్యత ఏంటి అని తెలుసుకుని నడుచుకోవడమే ధర్మం. రాముడి జీవితం మొత్తం ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి అంకితం. అంటే రాముడు పుట్టుకతోనే ఒక ఐడియల్ ప్రిన్స్ అన్నమాట. రాజ్యంలో ప్రజలందరూ ఆయన్ని ప్రేమించేవారు. తల్లిదండ్రులకైతే ప్రాణం. భవిష్యత్తులో ఆదర్శ రాజవుతాడని అందరికీ నమ్మకం. కాని కేవలం మంచి గుణాలుంటే సరిపోదు కదా, వాటిని నిరూపించుకోవాలి. వాటికో పరీక్ష ఎదురవ్వాలి. ఇక రాముడి మొదటి అతి పెద్ద పరీక్ష, అది ఎంతో దూరంలో లేదు. అతని సుగుణాలకి ఇప్పుడు అస్సలైన అగ్నిపరీక్ష మొదలవబోతోంది. ఒకసారి ఊహించుకోండి, అడవిలో విశ్వామిత్ర మహర్షి లోక కళ్యాణం కోసం కొన్ని ముఖ్యమైన యజ్ఞాలు చేస్తున్నారు. కాని వాటికి పదే పదే ఆటంకం కలుగుతోంది. దుష్ట రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాలను పాడుచేస్తున్నారు. అందుకే విశ్వామిత్రుడు అయోధ్యకు వస్తారు. కాని ఆయన అడిగింది రాజు సహాయం కాదు, ఆయన కొడుకు ఇంకా యువకుడైన రాముడి సహాయం. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. అదే కాల్ టు అడ్వెంచర్ అంటాం కదా, అలాంటిది. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు రాముడు. వెంటనే ఒప్పుకున్నాడు. ఎందుకంటే ధర్మాన్ని నిలబెట్టడం తన కర్తవ్యం. తన విధిని నెరవేర్చడంలో రాముడు ఎప్పుడు ఎంత కష్టమైనా వెనక్కి తగ్గడు. అది ఆయన నైజం. రాక్షసులను ఓడించడం ఒక ఎత్తు అయితే, రాముడి ప్రయాణంలో ఎదురైన మరో పెద్ద సవాలు ఆయన జీవితాన్నే, ఆయన భవిష్యత్తునే మార్చేసింది. మిథిలారాజ్యంలో జనకమహారాజు తన కూతురు సీత కోసం ఒక పరీక్ష పెట్టారు. ఎవరైతే శివుడి యొక్క ఆ భారీ దివ్యధనుస్సుని ఎక్కుపెడతారో వాళ్లకే సీత దక్కుతుంది. అది సామాన్యమైన విల్లు కాదండోయ్, అది దైవశక్తికి ప్రతీక. ఎందరో రాజులు, రాకుమారులు, గొప్ప గొప్ప యోధులు వచ్చారు, ప్రయత్నించారు. కాని ఒక్కరంటే ఒక్కరు కూడా దాన్ని కనీసం కదల్చలేకపోయారు. ఇక ఎక్కుపెట్టడమంటారా, అది కలలో మాట. అందరూ విఫలమైన చోట రాముడు నెమ్మదిగా ముందుకొస్తాడు. చూస్తున్న వాళ్ళెవరికీ పెద్దగా ఆశల్లేవు. ఎందుకంటే ఆయనో చిన్న యువకుడు. ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. రాముడు ఆ విల్లును ఎంతో తేలిగ్గా పైకి లేపాడు. ఎక్కుపెట్టడానికి వంచాడు. ఆ క్షణంలోనే చెవులు బద్దలయ్యే శబ్దంతో అది విరిగిపోయింది. ఇది కేవలం బలం కాదు, ఇది దైవశక్తి. ఆయన దైవాంశ సంభూతుడు అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది? ఈ ఒక్క సంఘటనతో బాలకాండ క్లైమాక్స్కి చేరుకుంటుంది. ఒక అద్భుతమైన ప్రేమకథకు నాంది పలుకుతుంది. ఇది విధిరాత. రాముడు ఆ పరీక్షలో నెగ్గడమే కాదు, సీత మనసును గెలుచుకున్నాడు. వాళ్ల పెళ్లి కేవలం ఇద్దరు వ్యక్తులు కలవడం కాదు, అది స్వర్గంలో జరిగిన ఒక వేడుకలా చూశారు. ఆదర్శ పురుషుడు, ఆదర్శ వనిత ఒక్కటయ్యారు. సో రామాయణంలో మొదటి పుస్తకమైన బాలకాండం ఇలా సంతోషంగా ముగుస్తుంది. రాముడు తన యోగ్యతను నిరూపించుకున్నాడు, తన ప్రేమను పొందాడు. ఇక అంతా శుభమే అనిపిస్తుంది. కాని ఇది ఆరంభం మాత్రమే. అయితే
ఇంత పరిపూర్ణంగా మొదలైన వాళ్ల జీవితంలో ఎలాంటి కష్టాలు రాబోతున్నాయి? వాళ్ల ప్రేమ, వాళ్ల ధర్మనిరతి రాబోయే కాండాలలో ఎంత పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నాయి? అసలు ధర్మానికే ఒక పెద్ద పరీక్ష ఎదురైతే అప్పుడేం జరుగుతుంది? ఆలోచించండి.